శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ రాజు ప్రచారంలో జోరు పెంచారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు. వైకాపాకు ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టే వాలంటీర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఎంఎస్ రాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రినీవా కాల్వ ద్వారా ప్రతి చెరువుకు నీరిస్తామని పార్థసారథి ప్రజలకు హామీ ఇచ్చారు. కొంతమంది వాలంటీర్లు ఒక పార్టీకి ఓట్లేయించేటువంటి పరిస్థితి దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొంతమంది ఎన్నికల నియమావళి కట్టుబడి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించేటువంటి వాలంటీర్లకి సందర్భంగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడు చెప్పాడు, మీరు పద్ధతిగా చేయండి, మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని కూడా ఈ సందర్భంగా మా నాయకుడు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం. కొంతమంది ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది హెచ్చరిక అనుకోండి. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. రాళ్లపల్లి డ్యాం కడతాం, రత్నగిరి డ్యాం కడతాం. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. తద్వారా రైతులంతా కూడా ఇక్కడ పండించేటువంటి పంట మీ అందరికీ తెలుసు. ఒక్క తోటలైతేనేవి, ఆకు తోటలైతేనేవి, ప్రొమోగ్రనేట్ అయితేనేవి, సిరికల్చర్ అయితేనేవి, అరటి అయితేనేవి బ్రహ్మాండంగా పండించేదానికి అవకాశం వస్తుంది.